ఆ సంబంధిత శాఖ మంత్రిగా నిజాలు చెప్పించే లక్షణం సిట్టుకు ఉంది కాబట్టి ఎలాంటిదైనా కూడా నిజం చెప్పలేదండి. మొదటి 2 రోజులు 4 రోజులు వారం రోజులు మాకు తెలియదు, గుర్తులేదు, నాకు సంబంధం లేదని చెప్తే వింటారేమో, కానీ తర్వాత ఒక్కొక్క సాక్ష్యం ముందు పెట్టి దీన్ని ఏంటంటారు, దీన్ని ఏమంటారు, ఇది ఎరుపా, ఇది పసుపా, లేకపోతే ఇది ఏ రంగు అనేది మొత్తం చెప్పిస్తారు. ఖచ్చితంగా అలా చెప్తుండబట్టే సాక్ష్యాలు ట్రంకు పెట్టెలు నిండిపోతున్నాయి. ఖచ్చితంగా కూడా ఈ కేసులో అవినీతి జరిగిందనే స్పష్టం. ఇప్పటికీ వైసీపీ నుంచి బుకాయింపు దబాయింపు తప్ప సరైన సమాధానం ఉన్నది ఎందుకు? ఎన్నోసార్లు ఛాలెంజ్ చేసాం డిబేట్లకు రమ్మని, ఎన్నోసార్లు సమాధానం చెప్పమని అడిగాం. అసలు స్కామ్ లేని దగ్గర ఊరికే ఉండేవారు. ఎవరు చెప్పారు స్కామ్ లేదని? ఎందుకు స్కామ్ లేదంటున్నారు? అసలు పాలసీ డెసిషన్ తప్పుగా తీసుకుంటేనే అరెస్ట్ చేయొచ్చు. పాలసీ డెసిషన్ తీసుకున్న బాడీకి మీ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదా? పాలసీ డెసిషన్ కి ఆ బాడీని అనాథరైజ్డ్ బాడీ చేసిన డెసిషన్ ని మీ ప్రభుత్వం ఎట్లా ఇంప్లిమెంట్ చేసింది? ప్రభుత్వం ఎట్లా ఇంప్లిమెంట్ చేసింది సార్? అనాథరైజ్డ్ బాడీ తీసుకున్న డెసిషన్ ని ప్రభుత్వం యాజ్ ఇట్ ఈస్ గా ఇంప్లిమెంట్ చేసింది. అది లబ్ధిదారుడితో కూర్చున్న నిర్ణయాన్ని మీరు ఎందుకు ఓకే చేశారు? స్ట్రైట్ క్వశ్చన్, దీనికి సమాధానం లేదు వాళ్ళకి. అందుకే ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా అప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే పాలసీ డెసిషన్కి సంబంధించి ఆ ఫైల్ నా పేషికే రాలేదని చెప్తున్నప్పుడు ఫస్ట్ సకల శాఖ మంత్రిని గ్రిల్ చేయాల్సిందే. దాని తర్వాత ఆయన దాకా పోండి. ఎందుకంటే ప్రభుత్వ అధినేత ఆయనే. మరి సకల శాఖలు చూసింది ఎవరు? మీకు తెలుసో తెలీదో, జగన్మోహన్ రెడ్డి గారికి బద్ధకం ఎక్కువ. సార్ ఒక మాట నన్ను చెప్పండి పూర్తిగానండి. జగన్మోహన్ రెడ్డి గారికి బద్ధకం ఎక్కువ. ఆయన పనిని ఎక్కువగా సజ్జల మీద నెట్టేవాడు. ఎగ్జాంపుల్, మొన్న ఆగస్టు 15 ఫ్లాగ్ కూడా సజ్జల గారే ఎగరేసి. కాబట్టి పార్టీ కార్యాలయం అంటే చాలా మంది ఉన్నారు సార్. ఎవరికి అవును, ఇది కూడా ఆయన ఇష్టమే. అందుకే సకల శాఖలు ఇచ్చారు. ఇది కూడా సకల శాఖలు ఇవ్వడం అనేది అంటే అఫిషియల్ గా ఇవ్వాలా? అఫిషియల్ గా బాడీ ఫామ్ చేశారా సార్? అనాథరైజ్డ్ బాడీ ద్వారా పాలసీ డెసిషన్ తీసుకున్నప్పుడు అన్అఫిషియల్ గా సకల శాఖలు ఎందుకు దఖలుపరచలేదు? నేను ఏమంటున్నానంటే రాజ్యాంగేతర శక్తులు అంటారు చూడండి, ఇదిగో ఇది అది. రాజ్యాంగేతర శక్తికి అధికార హోదా ఉండదు, కానీ అన్నీ వాళ్ళే చేస్తారు. మీరు అన్నది పాయింట్ కరెక్టే. కానీ ఎక్కడా కూడా ఏ ఫైల్ మీద ఆయన సంతకం ఉండదు. నేను ఆ పార్టీలో ఉండి పార్టీలోంచి బయటకు రాకముందు ఒక అరాచక శక్తి, ఒక అసాంఘిక శక్తి, ఒక రాజ్యాంగేతర శక్తి, ఒక సకల శాఖలు చూసిన వ్యక్తి వల్ల ఈ అన్యాయాలు, దుర్మార్గాలు, అనర్థాలు, అరిష్టాలన్నీ జరిగాయని చెప్పా. దాని ద్వారా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చా. ఆ విషయం కూడా గుర్తు చేస్తూ నేను కాదనట్లేదండి. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి, కొలికిపూడి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఆయన ఎలాంటి రోల్ ప్లే చేశాడో మొత్తం